ఒక డిప్యూటీ కలెక్టర్కి తెలుగుదేశం పార్టీ ఎంపీ సంబంధించి ఆయన పిఏ నుంచి వేధింపులు వస్తున్నాయట. ఆ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడిన ఒక ఆడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే ఈయన ఏం చెప్తున్నారు అంటే, డిప్యూటీ కలెక్టరు తెలుగుదేశం పార్టీ కోసం ఎంతగానో పనిచేశాం, కానీ చివరికి ఒక భూ వివాదంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పిఆర్ఓ మధు బెదిరించారు అనేది అధికారులా కాదు, కనీసం మనిషిలా కూడా చూడట్లేదు అంటూ ఓ డిప్యూటీ కలెక్టర్ వాపోయారట. ఈ మేరకు ఒక ఆడియో అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు డిప్యూటీ కలెక్టర్ గతంలో తాడికొండ ఎంఆర్ఓగా, కలెక్టర్ కార్యాలయంలో ఏఓగా పనిచేశారు. ప్రస్తుతం సెక్రటేరియట్లో పనిచేస్తున్నారు. ఆయన సమీప బంధువు విడాకులు తీసుకోవడంతో వారికి సంబంధించిన భూమిపై వివాదం నెలకొంది. చేబ్రోలు మండలంలో సుమారు 5 కోట్లు విలువ చేసే ఈ భూమి తనకు చెందేలా చూడాలని ఒక మహిళ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసానిని ఆశ్రయించినట్లు సమాచారం. ఆయన ఆదేశాల మేరకు పిఆర్ఓ మధు సదరు డిప్యూటీ కలెక్టర్ను పెమ్మసాని కార్యాలయానికి పిలిపించుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ మధు మరో న్యాయవాదితో కలిసి తనను బెదిరించారంటూ డిప్యూటీ కలెక్టర్ ఓ వ్యక్తితో ఫోన్లో వాపోయారు అనేది ఇక్కడ కీలకమైన అంశం అయితే ఇదే. టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి డిప్యూటీ కలెక్టర్ ఏం మాట్లాడారు అనేది ఒకసారి ఆయన మాటల్లోనే విన్నాం. అదేలేండి, శ్రావణ్ గారు నా గురించి చెప్తారు, శ్రావణ్ కుమార్ గారు. తర్వాత జీవెన్ఎల్ గారు మొన్న లోకేష్ అతనికి వెళ్ళి నర్సపేట ఆర్టీఓగా ఇవ్వమని చెప్పేసి ఎన్నోసార్లు ఎక్కారు. అదేలేదు లావు శేషంకరాలు గారు నా పేరు కన్ఫర్మ్ చేశారు. చివరి నిమిషాలు అనుకోకుండా పీడీసీలకు ఇద్దామని గవర్నమెంట్ పాలసీ వల్ల నాది పళ్ళకి లేక ఆర్టీఓకి వెళ్ళాను అక్కడికి. అదేలే అయితే నన్ను ఎక్కడ ఎవరు అగౌరవంగా ట్రీట్ చేయాలి. కాకపోతే లైఫ్ లో ఫస్ట్ టైం మనం అంత అగౌరవంగా ట్రీట్ చేసి ఫస్ట్ ఛాంబర్లో కూర్చోబెట్టి ఒక దోషిలా కూర్చోబెట్టి, ఇది మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ ఇష్యూలో అది ఇది అని చెప్పేసి వ్యంగ్యంగా మాట్లాడటం అంటే ఇతనికి నెగోసియేషన్ కెపాసిటీ బాగానే ఉందని అనుకోవటం ఇద్దరు. అవును, అదే ఇద్దరు మధ్య కాంట్రాక్ట్ అనేది సెట్ అయి ఉంటుంది. జనరల్గా నేను అన్నా కూడా వాళ్ళతో కూడా మినిస్టర్ గారు ఉంటే ఇలా ఉండేది కాదు, మీరు ఇలా నాకు తెలిసి ఇలా అడగమని చెప్పరు కూడా. నేను మినిస్టర్ గారు డీల్ చేయమని చెప్పారు, ఇదే వాట పడతారు అంటారు. ఏం లేదు కానీ అది అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే, ఒక కేంద్ర మంత్రి గారి పేరు చెప్పి, అంటే పెమ్మసాని పేరు చెప్పి ఆయన పిఆర్ఓ మధు ఎవరైతే ఉన్నారో ఆయన్ని కనీసం ఈయన ఒక డిప్యూటీ కలెక్టర్, ఒక రకంగా ఆ సబ్ కలెక్టర్ అనేది కూడా ఆ హోదా కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, అగౌరవపరిచారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆడియోలో ప్రధానంగా ఆయన ఛాంబర్కి పిలిచి మరి అక్కడ కూర్చోబెట్టి చాలా దారుణంగా మాట్లాడారంటే ఇప్పుడు ఈ ఆడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే కేంద్ర సహాయ మంత్రికి తెలియకుండా ఒక చిరుద్యోగి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వ్యక్తిని బెదిరించే అవకాశం అయితే లేదు అనేది అంతా ఆయనకు తెలిసే జరిగిందంటూ ప్రచారం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆడియో అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ వివాదాన్ని సద్మనిగా చేసేందుకు పలువురు రంగంలో దిగారట. ఇప్పటికే పెమ్మసానికి తెలియకుండా జరిగి ఉంటుందని, ఆయన సోదరుడు మీతో మాట్లాడతారని, ఈ విషయాలను మరెక్కడా బయట పెట్టొద్దని కూడా డిప్యూటీ కలెక్టర్ను కోరారట. ఆడియోలోని వాయిస్ తనది కాదని చెప్పాలంటూ డిప్యూటీ కలెక్టర్పై ఒత్తిడి కూడా తెస్తున్నారట. ఏది ఏమైనా అక్కడ తనది కాదని చెప్పినంత మాత్రం తెలియదా, నిజంగా అదే కనుక జరిగితే ఇప్పుడు ఆల్రెడీ మీడియాలో వచ్చేసింది. ఇప్పుడు ఇది ఫోరెన్సిక్ ల్యాబ్గా పంపిస్తారు, మళ్ళీ అది పెద్ద వివాదం అవుతుంది. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీలో కొంతమంది అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారాన్ని ఇలాగా విస్తృతంగా విశృంఖలంగా వాడుకొని పార్టీకి కూడా చెడ్డ పేరు తెస్తున్నారు అనేది అధిష్టానం కూడా గమనించాలి.